ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అదే చర్చ. దీని మీద రకరకాల అభిప్రాయాలు ఇప్పటికే చర్చల్లో ఉన్నాయి. లాభం ఎవరికి, నష్టం ఎవరికి, అనేక అంశాలు చర్చల్లో ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆఫర్ అత్యధికులకు ఉపయోగకరంగానే ఉంది, కొన్ని లోపాలు ఉన్నప్పటికీ. అయితే ఈ మొత్తం చర్చలో ఒక కోణం విస్మరించబడుతోంది. దాన్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామీణ పేదలకు గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు సాగు భూమి కేటాయిస్తూ వచ్చినాయి. నిరుపేదలు, గ్రామీణ పేదలు దున్నుకొని బతకండి, సాగు చేసుకొని బతకండి అని ఎకరం 2 ఎకరాలు ఇచ్చారు. వాటినే అసైన్మెంట్ భూములు అంటున్నాం మనం. సహజంగానే చాలా కాలం అలాంటి భూముల్లో వ్యవసాయం చేసుకొని పేదలు పొట్టపోసుకోవడానికి అవి కొంత ఉపయోగపడ్డాయి. కానీ సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్దీ పట్టణీకరణ పెరుగుతోంది. ఇది సహజం, ప్రపంచం అంతా సహజం, ఇక్కడ కూడా అంతే. అర్బనైజేషన్ చాలా వేగంగా జరుగుతోంది. కాబట్టి పట్టణాలు విస్తరిస్తున్నాయి, మండల కేంద్రాలు విస్తరిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, మండల కేంద్రానికి లేదా మున్సిపల్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో క్రమంగా వ్యవసాయ భూములు నివాస ప్రాంతాలుగా, ఆవాసాలుగా, జనావాసాలుగా మార్పు చెందుతున్నాయి. కొన్ని జనావాసాలుగా మార్పు చెందుతున్నాయి, కొన్ని పారిశ్రామిక ప్రాంతాలుగా మార్పు చెందుతున్నాయి. ఇది కూడా సహజం. అవి జనావాసాలుగా మారుతున్న క్రమంలో సహజంగానే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు వ్యవసాయపరమైనటువంటి సౌకర్యాలు తగ్గిపోతాయి. అక్కడ వ్యవసాయం చేయడం సాధ్యం కాని పరిస్థితులు. చెరువులు ఉండవు, కుంటలు ఉండవు, నీటి సరఫరా ఒక సమస్య. రెండోది, చుట్టూ పట్టణీకరణ జరుగుతూ ఉంటే మధ్యలో వ్యవసాయం అనేది ఆచరణలో సాధ్యం కాని పని. కాబట్టి క్రమంగా ఈ అసైన్డ్ భూములు పట్టణీకర ప్రభావంతో వ్యవసాయానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలుగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఈ అసైన్డ్ భూముల్ని గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది పెత్తందారులు లేదా పట్టణాల నుంచి పోయినటువంటి కొంతమంది ధనికులు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి నిరుపేదల దగ్గర నుంచి ఈ అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోలు చట్టవిరుద్ధం. ఈ అసైన్ చేసేటప్పుడే అమ్మకం కానీ కొనుగోలుకు కానీ అవకాశం లేకుండా కండిషన్స్ ఉంటాయి. ఎవరికైతే అసైన్ చేశారో వాళ్ళు దాన్ని దున్నుకొని బతకాలి, పంట పండించుకొని బతకాలి. అందుకోసం ఇస్తున్నటువంటి ల్యాండ్ అది. కాబట్టి దాన్ని అమ్ముకోవడానికి కానీ మరొకళ్ళు కొనుగోలు చేయడానికి కానీ అవకాశం లేదు. అందువల్ల అది రిజిస్ట్రేషన్ కావు. ఇప్పుడు పట్టణీకరణ విస్తరిస్తున్న కొద్దీ వ్యవసాయానికి అవకాశం లేకుండా పోతున్న నేపథ్యంలో ఇక్కడ మరి పేదలు ఈ భూములు ఏం చేయాలి? ఈ భూములు అమ్మితే రిజిస్ట్రేషన్ కూడా కావు. కానీ కొంతమంది ధనికులు రియల్ ఎస్టేటు వ్యాపారులు అవతారం ఎత్తి కారు చవకగా ఈ భూములు కొనేస్తున్నారు. ఇక మీకు ఎట్లాగే ఇక్కడ వ్యవసాయం ఉండదు, మీరు అమ్మితే రిజిస్ట్రేషన్లు కూడా కావు. కాబట్టి మీరు ఎంతకో కొంతకు మాకు అమ్మితే మేము తీసుకుంటాం, మిగతా లీగల్ విషయాలు మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు కారు చౌకగా ఈ భూములు కొనుగోలు చేస్తున్నారు. ఆ విధంగా నిరుపేదలకు నామమాత్రపు పరిహారం మాత్రమే ముడుతోంది. ఈ భూములు రియల్ ఎస్టేట్ల చేతుల్లోకి వచ్చిన తర్వాత అనఫిషియల్గా లేఅవుట్లు తయారు చేస్తున్నారు. ఈ లేఅవుట్లకు సహజంగానే పర్మిషన్లు రావు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావు, ఎందుకంటే అది అసైన్డ్ భూమి. ఈ లేఅవుట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు, గ్రామ పంచాయతీ అనుమతితో గ్రామ పంచాయతీ పరిధిలో లేఅవుట్లను చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచులు, గ్రామ పంచాయతీలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? గ్రామీణ పెత్తందారుల చేతుల్లో ఉన్నాయి. ఆ గ్రామం నుంచి పట్టణాల్లో స్థిరపడ్డటువంటి ధనికుల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా కూడా మారుతున్నారు. కాబట్టి గ్రామ పంచాయతీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. గ్రామ పంచాయతీ అనుమతి పేరుతో లేఅవుట్లు తయారు చేస్తారు. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ పేరుతో ఒక ప్రత్యేకమైన స్కీము ప్రభుత్వం ఇవ్వటం, ఆ స్కీమ్ను ఉపయోగించుకొని వీళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవటం. వన్స్ రెగ్యులరైజ్ చేసుకున్న తర్వాత దానికి చట్టబద్ధత వచ్చేస్తుంది. ఆ లేఅవుట్కు చట్టబద్ధత వచ్చిన తర్వాత ఇక మధ్యతరగతి ఉద్యోగులు, ఇతరులు ఎవరు ఆ ప్లాట్లు కొనుక్కున్నా బ్యాంకు లోన్ కూడా వస్తుంది. కాబట్టి ఇక అమ్మకాలు, కొనుగోళ్లు వేగంగా జరిగిపోతున్నాయి. ఇండ్ల నిర్మాణాలు కూడా వేగంగా జరిగిపోతున్నాయి. ఇక్కడ ఎవరు లాభపడుతున్నారు? ఎవరైతే బతకాలని చెప్పి పేదలకు సాగు భూమి అసైన్ చేసిందో ప్రభుత్వం, ఆ పేదలకు నామమాత్రమైన అమౌంట్ వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ఉన్నతాధికారులతో కుమ్మక్కై ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ స్కీముల పేరు మీద వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేయించుకొని ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి లాభాలు గడిస్తున్నారు. కావలసినంత రేట్లు పెట్టి అమ్మకాలు చేస్తున్నారు.
ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులను పెంచి పోషించేటువంటి వ్యవహారంగా ఉంది తప్ప ఆ నిరుపేదలు, గ్రామీణ పేదలకు మాత్రం ఇది పట్టణీకరణ జరుగుతున్నటువంటి క్రమంలో నష్టం జరుగుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? వ్యవసాయానికి అవకాశం లేకుండా పట్టణీకరణతో చుట్టుముట్టబడుతున్నటువంటి ఈ భూములను ఎవరికైతే గ్రామీణ పేదలకు అసైన్ చేశారో ఆ గ్రామీణ పేదలకు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమిని ఇచ్చి, గతంలో ఇచ్చినటువంటి ఈ భూమిని ప్రభుత్వమే తీసుకుంటే ఆ భూమి ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ మేరకు గ్రామీణ పేదలకు, వ్యవసాయం చేసుకొని బతకడం కోసం ఇచ్చినటువంటి పేదలకు అది జీవనోపాధిగా కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారికి ఆ విధంగా వ్యవసాయ యోగ్యమైన భూమి ఇవ్వటం లేదు, ఇచ్చి ఈ భూములు వెనక్కి తీసుకోవట్లేదు. అల్టిమేట్గా జరుగుతున్నది ఏమిటి? కొంతమంది బడా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభపడతారు. అందుకని ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి సంబంధించిన విషయం. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏ గ్రామీణ పేదల బాగు కోసం అసైన్ చేసిందో ఆ గ్రామీణ పేదలు బతకడానికి వీలుగా తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది.